गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्ति परब्रह्मणे नमः। నిజ గురు దైవ సభకు మరియు అధ్యక్షులు మన చిట్టేటి కోదండరామయ్య స్వాముల వారికి, ఉపాధ్యక్షులు, సర్వాధ్యక్షులు మరియు సభలో ఉన్నటువంటి మహా పెద్దలందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ, మా గురువు గారు శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారి పాదాలకు శరణ వేడుకుంటూ, ఈ మన బోపాయి స్వామి మా కార్యక్రమాలకు వస్తుంటారు. అయితే ఈ ఆశ్రమంతో మాకు 9 సంవత్సరాల అనుబంధం. అయ్యగారు మన పూర్ణబోధాచార్యులు బోధాధికార పత్రం మన మస్తానయ్య స్వాముల వారి దగ్గర తీసుకునేటప్పుడు మస్తానయ్య స్వాములు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి నుంచి రప్పించినారు. మరి ఆ యొక్క సందర్భంలో వచ్చాము. తరువాత మరి అయ్యగారి కార్యక్రమానికి పోయినసారి వచ్చాము, తర్వాత ఒకసారి వచ్చాం, ఇది 4వసారి రావటం. ఏమైనా కూడా నాయన మస్తానయ్య నాయన తిరుపతి ప్రాంతంలో, తిరుపతి పీలేరు ఆ సైడ్ ప్రాంతంలో అద్భుతంగా బోధలు చెప్పారు. మరి ఇక్కడ సొంత ప్రదేశంలో ఎలా నిర్మిస్తున్నారు, ఎలా చేశారంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కంటితో చూసే భాగ్యం మాకుంది. ఆ రోజు నాయన తిరుపతికి వస్తే కంపల్సరీ సత్సంగం వచ్చి జరిపేవారు. ఆ విధంగా తపస్సు చేసిన వాళ్ళు పెట్టిన ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మహనీయుడు ఇట్లాంటి మహాత్ములంతా కూడా ఏర్పరిచి వాళ్ళకి అధికారం ఇచ్చి ఈ బోధను వెదజల్లేదానికి ఎంతో ఆయన కష్టం చేశారు. ఆ కష్టం ఈరోజు ఆ చెట్టు కింద మనం ఫలాలని మనం అనుభవిస్తున్నాం. ఏమైనా కూడా స్వామి ఒక్కరు వాళ్ళ శిష్యులు అమ్మగారు ఇందాక చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నాన్నగారు ఇదే ఊర్లో ఉంటే కూడా ప్రతి నెల మా ఇంటికి వచ్చి, ఎందుకంటే గురువు పాదం పెట్టిన చోట అది పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి ఈ పుణ్యక్షేత్రం ఇంత అద్భుతంగా ఈరోజు ప్రకాశిస్తుంది. అమ్మ మండలారాధన సందర్భంగా, ఆ గురుమాత మండలారాధన సందర్భంగా ఆ మహామాత వచ్చిన వాళ్ళకి అందరికీ గురు ప్రసాదంతో పాటు అన్నపూర్ణాదేవిలాగా అన్న ప్రసాదాన్ని కూడా పంచింది. కాబట్టి ఈరోజు వాళ్ళు శారీరకంగా లేకపోయినా కూడా ఆ మహాత్ముల మాట ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, వాళ్ళు చేసినటువంటి తపస్సు అటాటిది. తపస్సు అంటే తపించటం. ఆ బోధను మనం పంచాలి, అందరినీ రప్పించాలి, ఈ యొక్క అబద్ధాలని తప్పించి మనం వర్షాకాలంలో చేపలు ఎట్లా ఎదురెత్తాయో ఆ విధంగా లోకం అంతా కూడా 99% ఎరుకలో ఉన్నారు. వాళ్ళకు అతీతంగా ఈ పూర్ణ బోధన చెప్పి, అంటే చూపించేదానికి వీలు కానటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళకు సరిపెట్టి ఈ బోధన మళ్ళీ వెనకాల వచ్చే తరానికి అందేటువంటి నోటి మాటలు కాదు. వర్షం నీరు పొలానికి పోతూ ఉంటాయి, ఆ చేపలు ఏం చేస్తాయంటే పైకి ఎగబడి వస్తాయి. ఆ విధంగా ఈ యొక్క బోధ కూడా ఊర్ధ్వముఖ బోధ అన్నారు. ఊర్ధ్వముఖ బోధ అంటే నువ్వు అంతా మన విషయాలంతా కూడా ఈ శరీరం అనేది ఒక స్టాండ్ లాంటిది. ఇక్కడి నుంచే ఉండే కథ అంతా పూర్తిగా ఈ మొత్తం భాగం అంతా కూడా నడిపించేది ఇక్కడి నుంచే నడిపిస్తుంది. అటువంటి తత్వాన్ని మన లోపల పూర్తిగా ఆ దైవమే ఉంది. అందుకనే కందపద్యాల్లో ఒక మాట అంటారు, కదలడట పరమ పురుషుడు, కదలిక మాయట, ఇట్టి కదలికకు మొదలేదో అని పెద్దలు పలికిరి. కదలనిదే కదలదు, కదలకుండా ఉండేదే ఉంది, కదలిక మాయ అనొచ్చు అని మహాత్ములు కందార్థాలు రాసిన 11 సంవత్సరాల కంద పద్యాలు రాశారు. దాంట్లో పూర్తి క్లారిటీతో అనుభవాతీతంలో, అంటే ఆరుడాతీతంలో చెప్పినటువంటి కంద పద్యాల వివరణ. మహాత్ములు కదలరు, నీకు కదిలినట్టు అనిపిస్తారు, ఆ కదలకుండా ఉండేదే ఎప్పటికీ శాశ్వతంగా ఉంది. అటువంటిది మనకు గురుగోప్యాన్ని మనకు చూపించారు. చూపించేదానికి వీలు కానటువంటి దాన్ని చూపించి నీకు సరిపెట్టి అది నీ లోపలనే నిన్ను ఆ స్థితికి పోయేటట్టు గురువుగారు అహర్నిశలు చాలునని నీకై నీ నోటను నీవు పలుకుదాకను చాటువులను చెప్పుచుందు, సరేనా నా మాట రాగోరుదు ఆ మాటని శిష్యుడి దగ్గర ఆ మాట వచ్చేదానికోసం దీర్ఘకాలం వాళ్ళ ఎమ్మడించి మరీ చెప్తారు బోధ. ఎందుకోసం అంటే ఆ మాట తెప్పించేదానికి మనకు
మధ్యాహ్నం భోంచేసినప్పుడు చాలు ఇంక నాకు పెట్టద్దు నేను తినలేను అంటాం. ఆ విధంగా ఈ బోధలో కూడా సాలనైనా నువ్వు చెప్పినటువంటి బోధ అంతటా ఉండే దైవాన్ని గురించి 12 అక్షరాలతో చెప్పినావు. తరువాత ఇది అంతా తోస్తూ నిజంగా ఉండేదాన్ని దీని గురించి 16 అక్షరాలతో చెప్పినావు. ఈ 2 విధానాలని 15 అక్షరాలతో విడిపించినావు. ఎట్లా నీ యొక్క పరిస్థితే కళ లాంటిదని విడిపించినావు నాయన. బయట కూడా అందరూ అవి చెప్తారు. ఇప్పుడు తిరుపతిలో అన్నమాచార్య కీర్తనలు చెప్తారు ఏమని, కళ వంటిది బ్రతుకు, కదిలితే నరకము, కదలకుంటే మోక్షము, మన బ్రతుకు కళ వంటిది అని చెప్తారు. కానీ ఈ గురు రహస్యం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అక్కడే ఉంది, అక్కడే జరుగుతుంది అని చెప్పి ఒక ఆవరణ చేసి దాన్ని చెప్పారు. కానీ ఇక్కడ మహాత్ములు ములుగుచ్చుని సందు లేకుండా ఉంది, అంతటా ఉంది. ఈ తత్వాన్నే మహానుభావులు ఆ యొక్క భక్త ప్రహ్లాదులు చెప్తారు. నాయనా నేను ఏడాడనో ఎతికినాను, ఆయన నా కంటికి కనబడలేదు, మరి ఆయన్ని చూపించాలంటే నాయన ఈ కళ్ళతో మాంసం కళ్ళతో చూస్తే కుదరదు. ఈ నేత్రాల్ని నువ్వు గురువుకు దానంగా ఇచ్చినావంటే గురువు ఇచ్చే జ్ఞాన నేత్రంతో అయితే నువ్వు చూడగలుగుతావు. అయితే మరి ఎక్కడున్నాడంటే ఇందుగాడు అందు లేడని సందేహం వాళ్ళదన్నారు. ఇక్కడ మన పెద్దలు ములుగుచ్చిన సందు లేకుండా ఉందన్నారు. మరి అంతటా ఉండేదాన్ని ఈ స్తంభంలో చూపగలవా అంటారు. స్తంభం అంటే అందరూ ఏమనుకుంటారంటే మామూలు భక్తిలో ఉండే వాళ్ళంతా మామూలు ఇటుకరాలతో కట్టిన స్తంభం అనుకుంటారు. కానీ ఈ గుర్తిరిగే ఈ స్తంభంలో చూపించమని అడుగుతారు. అందుకే బోధంతా కూడా నీవు బయలు లోనై ఉంటివి, నీ యందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతివి, నీకు బయలు సూచన అయితే కేవలము నీ కావలేవల స్థావరము పరిపూర్ణమాయ అని మహాత్ములు వాళ్ళ అనుభవ వాక్యాన్ని కవి రూపంలో సుబ్బకవి గారు చెప్పి ఉన్నారు. ఇటువంటి మహాత్ముల వాక్యాలు ఎందుకు చెప్పుకోవాలంటే కృతజ్ఞత భావంతో వాళ్ళు అందించినటువంటి ఆ ఫలాలను మనం అనుభవిస్తూ వాళ్ళకి కృతజ్ఞత చెప్పేదానికోసం పెద్దల వాక్యాలు. ఇవి నా వాక్యాలంటే మనం కిందకి పోతాం. మహాత్ములు వారు అందించినటువంటి వాక్యాలను మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే మనకు ముందుకు పోయే పరిస్థితి. ముందుకు పోవటం అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఇది అబద్ధమని రూఢి అవటం. కళ మేల్కొన్నప్పుడు అందరికీ తెలుసు, ఇప్పటిదాకా మనం కలగన్నాం ఇది అబద్ధం అనేసి. అయితే ఈ కళలో జాగ్రత్త అవస్థ అనే కళలో కావాలంటే మేల్కోవాలంటే గురువు ఖచ్చితంగా కావాలి. మనమైతే అందరినీ ఈ కళతో చూడగలుగుతాం, మన మొహాన్ని మనం చూసుకోవాలంటే ఒక అర్థం కావాలి. ఆ మాదిరిగా గురువు లేకుండా విద్య సాధ్యపడదు. కాబట్టి ఇటువంటి కృష్ణాశ్రమాలు, ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటేనే ఆ యొక్క సన్నిధానానికి వచ్చి మనం ఆ యొక్క ఎరుక రహిత స్థితి, జన్మరహిత స్థితి తెలుసుకోవచ్చు. లేకుండా ఉంటే సాధ్యపడదు. అందుకే వేమన గారు ఒక మాట అంటారు, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. చూసేదానికి ఉప్పు కర్పూరం ఒకటిగానే ఉంటుంది. ఉప్పుకి ఆహార పదార్థాలు కలిసి జన్మ తీసుకునే అవకాశం ఉంది. కానీ కర్పూరం ఏం చేస్తుందంటే అందరికీ వెలుగునిచ్చి అది తాను లేకుండా పోతుంది. ఆ విధంగా ఎన్నో విషయాలు ఉంటే కూడా ఆ గురుభావాన్ని కర్పూరము కలిక కూడితే ఎలాగో అలాగనేసి మహాత్ములు చెప్పి ఉన్నారు. అటువంటి మార్గంలో అన్నీ అందరికీ పంచుతున్నారంటే ఆ మహాతల్లి ఈ మండలారాధన సందర్భంగా మనం పంచుకోవటం ఎంతన్నా మన భాగ్యం. సమయాభావమైంది. వచ్చిన మహాత్ములందరూ కూడా చెప్పాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సర్వాధ్యక్షుల వారికి, విన్న మీకు, మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వామి శ్రీకాళహస్తి వారికి బాదాశ్రీ నమస్కారాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. జై సద్గురు మహారాజ్కి జై. మన చాలా మంచి దీని మీద ఇంట్రెస్ట్, వాళ్ళ శ్రద్ధ ఉండేవాడు అనమాట. ఈ ఫోన్ ఓపెన్ చేస్తే ఆయన